నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ కైవసంపై అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. మున్సిపాలిటీలోని 12 వార్డుల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 4 చొప్పున వార్డులు గెలిచాయి. దీంతో అన్ని పార్టీలు చైర్పర్సన్, వైస్ చైర్మన్ పదవుల కోసం ప్రయత్నిస్తున్నాయి. సో పోటీ ఆసక్తికరంగా మారింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనిపై డీటెయిల్స్ అంజయ్య అందిస్తారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠ రేపుతుంది. ప్రధానంగా ఎన్నికకు సంబంధించిన ఏర్పాట్లు అధికారులు చేయడం జరిగింది. ముఖ్యంగా గతంలోనే 2 సార్లు వాయిదా పడింది. ముఖ్యంగా ఈ నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీలో 12 వార్డులు ఉన్నాయి. 12 వార్డులలో బీజేపీ 4 వార్డులని, అదేవిధంగా కాంగ్రెస్ 4 వార్డులు, అదేవిధంగా బీఆర్ఎస్ 4 వార్డులను గెలుచుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా ఎవరికి ఏదైతే పీఠాన్ని దక్కించుకోవడానికి అవసరమైన మెజార్టీ రాకపోవడంతో ఏదైతే ఎన్నిక ఉత్కంఠ రేపుతుంది. ముఖ్యంగా ఏ పార్టీకి పీఠం దక్కుతుందనే ఆసక్తి మాత్రం ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ పీఠాన్ని దక్కించుకోవడానికి అన్ని పార్టీలు కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. తమకు పీఠం దక్కుతుందంటే తమకు పీఠం దక్కుతుందని అన్ని పార్టీలు చెప్తున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ 3 ఏదైతే వార్డుల్ని ఎన్నికల్లో విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా స్వతంత్ర ఎవరైతే కౌన్సిలర్ ఉన్నారో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడంతో 4 చేరింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే వెడ్మబొజ్జు పటేల్ ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉండడంతో ఏదైతే వారి సంఖ్య 5కు చేరింది, మద్దతు 5కు చేరింది. దాంతో కాంగ్రెస్ పార్టీ కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ముఖ్యంగా ఇతర పార్టీలకి సంబంధించిన ఎవరైతే వార్డు కౌన్సిలర్స్ ఉన్నారో వారి మద్దతుతోని పీఠాన్ని దక్కించుకుంటామని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే బొజ్జు పటేల్ చెప్తున్నారు. అదేవిధంగా బీజేపీకి సంబంధించిన ఏదైతే పార్టీ నాయకులు కూడా ఏదైతే ఖానాపూర్ మున్సిపాలిటీ పీఠాన్ని దక్కించుకుంటామని ఒక ధీమాను వ్యక్తం చేస్తున్న పరిస్థితి అనిపిస్తుంది. ఈ సందర్భంగా ఎన్నిక సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మూడంచెల బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఎవరు కూడా ఏదైతే ఎన్నిక వైపు రాకుండా పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా అనేక సందర్భాల్లో గొడవలు జరిగినాయి, అదేవిధంగా అల్లర్లు జరిగిన నేపథ్యంలో పోలీసులు పూర్తి స్థాయిలో బందోబస్తు చర్యలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఏదైతే నిర్మల్ మున్సిపల్ కమిషనర్ కూడా ఏదైతే నిర్మల్ ఖానాపూర్ మున్సిపల్ కమిషనర్ కూడా మనతో పాటు ఉన్నారు. ఎన్నికకు సంబంధించిన ఏర్పాట్లు ఎట్లా చేశారు అనే అంశంపై వారిని తెలుసుకుందాం. సార్, ఏర్పాట్లు ఎట్లా చేశారు? సార్, అన్ని కౌన్సిలర్స్తో పాటు ఎక్స్ ఆఫీషియో చైర్మన్స్కి ఎక్స్ ఆఫీషియో మెంబర్స్కి అందరికీ మనం ఫామ్ 3 ద్వారా నోటీస్ ఇవ్వడం జరిగింది సార్. ఆల్రెడీ 48 అవర్స్ ముందే. దాంతోపాటు వేరే ఏర్పాట్స్ కూడా రెడీ ఉంది సార్. లోపల వాళ్ళ సిట్టింగ్ అరేంజ్మెంట్స్ కావచ్చు. మనకు దీనికోసం స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేశారు డిస్ట్రిక్ట్ సెక్రటరీ గారు. మన నిర్మల్ సిపిఓ సార్ జీవర్తం సార్ని అపాయింట్ చేశారు. సార్ ఆధ్వర్యంలో మొత్తం జరుగుతుంది. అంటే ముఖ్యంగా ఎంతమంది సభ్యులు ఉన్నారు, ఎన్నిక ప్రక్రియ ఎట్లా కొనసాగుతుంది, ఎప్పుడు చైర్మన్ ఎన్నిక ఉంటుంది, అదేవిధంగా ప్రమాణ స్వీకారం ఎప్పుడు ఉంటుంది? సార్, 11 గంటలకు మనకు వాళ్ళు వచ్చి ఓ తీసుకోవచ్చు సార్. దాని తర్వాత మనకు 12:30కి స్పెషల్ మీటింగ్ స్టార్ట్ అవుతుంది సార్, చైర్మన్ ఇంకా వైస్ చైర్మన్ కోసం సార్. ఇది ఖానాపూర్ మున్సిపల్ కమిషనర్ చెప్తున్నమాట. ముఖ్యంగా ఎన్నికకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేస్తాం, కానీ ఎన్నికకు సభ్యులు హాజరవుతారా లేదా అనేది మాత్రం ఒక ఉత్కంఠత కొనసాగుతుంది. అయితే అన్ని పార్టీలకు సంబంధించిన సభ్యులు ముఖ్యంగా ఏదైతే ఇక్కడ ఎన్నికల్లో పాల్గొనాలనే ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. ఆ నేపథ్యంలో ఎన్నికను సజావుగా నిర్వహించడానికి అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా పోలీసులు కూడా విస్తృతమైన బందోబస్తు కల్పిస్తున్నారు. ముఖ్యంగా ఎన్నిక సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా ఎన్నికను నిర్వహించే విధంగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా డిఎస్పీ ర్యాంక్ అధికారులు ఇక్కడ మకాం వేసి బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా ఎక్కడ కూడా ఏ పార్టీకి సంబంధించిన సభ్యులందరూ కూడా ఎవరు కూడా అల్లర్లు చేయకుండా, గొడవ చేయకుండా ఒక శాంతియుత వాతావరణంలో ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ అయ్యే విధంగా చర్యలు చేపడుతున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.